నరసాపురం మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో దర్యాప్తు అధికారి విజయపాల్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. ఆయన సెల్ ఫోన్ను హఠాత్తుగా మార్చివేయడమే కాకుండా దాన్ని వదిలివేసి వెళ్లడంతో ఆచూకీ తెలియకుండా పోయింది. రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో పోలీసులే అప్రూవర్లుగా మారి స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం ఈ కేసులో విజయపాల్తో పాటు పలువురు అధికారులు పరారీలో ఉన్నారు. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో రఘురామకృష్ణరాజును అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ నలుగురు ముసుగు వేసుకున్న కానిస్టేబుళ్లను తీసుకువెళ్లి మరీ కొట్టించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో షూటింగ్ చేసి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చూపించినట్లు ఆరోపణలున్నాయి. ఈ అంశాన్ని నేరుగా పాల్గొన్న కానిస్టేబుళ్లతో పాటు అక్కడ డ్యూటీలో ఉన్న సెంట్రీ కూడా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు. రఘురామ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న విజయపాల్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. తర్వాత విజయపాల్ను అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు.